అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎండు రొయ్యలు అండ్ చిక్కుడుకాయ అండి కర్రీ. అది ఎలాగో చూసేయండి. చిక్కుడుకాయలను నీటిలో వాటర్లో వేసి కడిగేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లో పెద్దపాయలు ఇలా కోసి వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నానండి. కొద్దిగా పసుపు, కడిగేసుకున్నానండి. ఇది ఎండు రొయ్యలు ఇంకా మగ్గినవి పెద్దుల్లిపాయలు. ఇప్పుడు ఇది కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా కోసి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. చిక్కుడుకాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత. ఇంకాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు కారం వేసేసుకుందాం, 2 టేబుల్ స్పూను. వాటర్ వేసేసుకొని మూత పెట్టేద్దాము. అంతేనండి, చూసారు కదా. ఇంకొంతసేపు వాటర్ ఉంది కదా, అవి కూడా ఆవిరైపోతే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా వేసుకున్నాను ఉప్పు సరిపోకపోతే. అంతేనండి, చూసారు కదా, అయిపోయింది. ఎండు రొయ్యలు చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, బాయ్.